గురు వక్రీతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ రాశుల వాళ్లకు తిరుగులేదు. ఈ నెల 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు గురుగ్రహం వృషభ రాశిలో వక్రించడం జరుగుతోంది. ఏదైనా గ్రహం వక్రించినప్పుడు తన వెనుక రాశి మీద కూడా దాని ప్రభావం పడుతుంది. వక్ర గురువు ప్రభావం ఇప్పుడు మేష రాశి మీద కూడా పడడం జరుగుతుంది. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. గురువు ధన, పుత్ర, గృహ కారకుడు అయినందువల్ల ఈ అంశాల్లో గురువు మేలు చేయడం జరుగుతుంది. గురువు వృషభ రాశి సంచారం కారణంగా ఇబ్బందులు పడుతున్న రాశుల వారు ఈ వక్రగతి వల్ల అనేక శుభయోగాలను అనుభవించడం జరుగుతుంది. మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశులకు చెందినవారు ఈ వక్రగతి వల్ల లబ్ధి పొందుతారు. మిథునం, ప్రస్తుతం ఈ రాశికి వ్యయస్థానంలో సంచారం చేస్తున్న గురువు వక్రించడం వల్ల ఆ గ్రహం దృష్టి మేష రాశి మీద, అంటే లాభస్థానం మీద పడుతుంది. డబ్బు వృధా కావడం, కష్టార్జితమంతా రుణ విమోచనకు ఖర్చు పెట్టాల్సి రావడం, ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడం వంటి సమస్యల నుంచి ఈ రాశివారు క్రమంగా విముక్తి పొందడం జరుగుతుంది. సంతాన యోగం పడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సింహం, ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న గురువు వక్రించడం వల్ల ఉద్యోగంలో ఆగిపోయిన పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వివిధ కారణాల వల్ల ఆగిపోయిన శుభకార్యాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్దత తొలగిపోయి కార్యకలాపాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించే అవకాశం ఉంది. తుల, ఈ రాశికి అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల రావలసిన డబ్బు చేతికి అందకపోవడం, జీతభత్యాలు పెరగకపోవడం, ఆశించిన స్థాయిలో లాభాలు వృద్ధి చెందకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఇక ఈ సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. అనవసర పరిచయాలు, వ్యసనాల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ధనుస్సు, రాశ్యాధిపతి గురువు షష్ఠ స్థానంలో సంచారం చేయడం వల్ల ఎక్కడి డబ్బు అక్కడ ఆగిపోవడం, ఆర్థిక సమస్యలు పెరగడం, రావలసిన డబ్బు రాకపోగా ఇవ్వాల్సిన డబ్బుకు ఒత్తిడి పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. గురుడు వక్రించడంతో ఈ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలించి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. మీనం, రాశ్యాధిపతి గురువు తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. గురువుకు తృతీయ స్థానం అత్యంత బలహీన స్థానం. ఏ పని ఒక పట్టాన పూర్తి కాదు. ఏ ప్రయత్నము సకాలంలో సంతృప్తికరంగా ఫలించదు. శుభకార్యాలు ఆగిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందదు. ఈ పరిస్థితుల నుంచి ఈ రాశివారు ఈ నెల 9 తర్వాత నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంది. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు వసూలవుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.